సహాయక కార్యక్రమాల అమలులో కానీ వరద నిరోధక చర్యలు తీసుకోవడంలో కానీ ముందస్తు జాగ్రత్తలను తీసుకోవడంలో కానీ చంద్రబాబు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మరీ చెప్పనవసరం లేదు. నిజానికి ప్రజలకు అనుభవంలోకి వచ్చింది కాబట్టి మనం చెప్పినా చెప్పకపోయినా వారు ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నారు. వాతావరణ శాఖ ముందే హెచ్చరించిన పెనునిద్రలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం ఈ విజయవాడ ఎగువ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురవనున్నాయని, భారీ వరద రానున్నది భారత వాతావరణ శాఖ ఐఎండీ గత నెల ఆగస్టు 28నే బుధవారం నాడు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. కానీ చంద్రబాబు మాత్రం ఏమాత్రం పట్టించుకోలేదు. ఇది మామూలు హెచ్చరికైనా అనుకుని ఉంటారు. అలాగే ఇక ఆయన అధికార యంత్రాంగం వీకెండ్ హైదరాబాద్ పర్యటనకు సిద్ధం చేసుకుంటూ ఉండవచ్చు. శుక్రవారం ఆగస్టు 30న, శనివారం ఆగస్టు 31న వర్షాలు కురుస్తున్నా సరే ప్రభుత్వం మొద్దు నిద్ర వీడలేదు. శనివారం రాత్రి నుంచి పరిస్థితి ఒక్కసారిగా చేయి దాటిపోయింది. అర్ధరాత్రి దాటిన తరువాత భారీ వరద ముంచెత్తి విలయం సృష్టించి భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించింది. హఠాత్తుగా అన్ని గేట్లు ఎత్తి జనాన్ని చంద్రబాబు ప్రభుత్వం ముంచేసిందని ఎటువంటి సందేహం లేకుండా చెప్పవచ్చు. చంద్రబాబు సర్కారు మొద్దు నిద్రతో పరిస్థితి విషమించిందని బుడమేరు వాగుకు భారీ వరద పోటెత్తింది. శనివారం అర్ధరాత్రి దాటాక తెల్లవారుజాము సమయంలో వెలగలేరు 11 గేట్లను ఒకేసారి ఎత్తివేశారు. అసలు గేట్లే లేవు, నదికి ఏరుకి తేడా తెలియదా అంటూ ఎదురు డబాయింపు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. అసలు చేసిన తప్పును ఒప్పుకుంటే ప్రజలకు క్షమాపణ చెప్పుకోవాల్సిన సమయంలో ఎదురుదాడి చేస్తే ఇంకా అపహాస్యం పాలవుతాడన్న విషయాన్ని చంద్రబాబు గుర్తించాల్సి ఉంది. గేట్లు ఎత్తే ముందు దిగువ ప్రాంతాల ప్రజలకు కనీసం సమాచారం ఇవ్వలేదు. లోతట్టు ప్రాంతాల వారికి సురక్షిత ప్రాంతాలకు తరలించలేదు. హఠాత్తుగా గేట్లు వేయడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు గాఢ నిద్రలో ఉండగానే కాలనీలో ఇళ్లను వరద ముంచెత్తి విధ్వంసం సృష్టించింది. ఫ్లడ్ కుషన్ను పాటించలేదు. వరదలు వస్తాయని అంచనా ఉన్నప్పుడు పాటించాల్సిన విధి విధానాలను ఫ్లడ్ కుషన్ పేరిట సిడబ్ల్యూసి నిర్దేశించింది మార్గదర్శకాలను. కృష్ణానదికి ఎగువ ప్రాంతాల నుంచి వరద వస్తుంటే శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ఇలా వరుసగా రిజర్వాయర్లలో నీటిని దిగువకు విడిచి అవసరమైన మేరకు ఖాళీగా ఉంచాలి. ఆ ఫ్లడ్ కుషన్ నిబంధనను చంద్రబాబు ప్రభుత్వం గాలికి వదిలేయటమే విజయవాడలో వరద బీభత్సానికి మరో ప్రధాన కారణమని పరిశీలకులు చెప్తున్నారు. ఫ్లడ్ కుషన్ పాటించి ఉంటే మున్నేరు, బుడమేరు వరదకు కృష్ణాలో ఎగువ నుంచి వచ్చే వరద జత కలిసేది కాదు. ప్రకాశం బ్యారేజీకి ఆ స్థాయిలో వరద వచ్చేది కాదు. అంటే జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం మీద ఉన్న దృష్టి ప్రభుత్వానికి తమ పాలనా వ్యవస్థ నిద్రపోతుందా, పనిచేస్తున్నదా అనే ధ్యాస లేకపోవడం అనేది దురదృష్టము. రెడ్ బుక్తో హడావిడిగా ఉన్న లోకేష్ బాబు ఇక తన ప్రైవేటు కార్యకలాపాలతో బిజీగా ఉన్న ఉప ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారో ప్రజలు ఆలోచించుకోగలరు. భారీ వరద కృష్ణాలో లేకుంటే బీడీసీ నుంచి వచ్చే నీరు కృష్ణాలో చేరేది. తద్వారా వరద విపత్తు ఉండేదే కాదు. కరకట్ట బంగ్లా ముంపును కప్పిపుచ్చేందుకే ఈ రకమైన నాటకం ఆడుతున్నారని పరిశీలకులు, ఆలోచన పరులు భావిస్తున్నారు. వరద ముంచెత్తడంతో చంద్రబాబు తన కరకట్ట బంగ్లాను ఖాళీ చేసి విజయవాడ కలెక్టరేట్కు చేరుకున్నారు. ఆ బంగ్లాను సమీపంలోని మీడియా ప్రతినిధులు వెళ్లకుండా కట్టడి చేశారు. తన బంగ్లా అక్రమ నిర్మాణం అనే గుట్టు ఎక్కడ రట్టవుతుందో అన్న ఆందోళన మినహా వరదలను సమర్థంగా ఎదుర్కోవాలనే కనీస ధ్యాస కూడా చంద్రబాబుకు లేకుండా పోయింది. వరద వచ్చిన తరువాత సచివాలయ వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టేసి వన్ మ్యాన్ షో, పబ్లిసిటీ స్టంట్ చేశాడన్న విమర్శలు కూడా వస్తున్నాయి. 20% కూడా వరద సాయం అందలేదు, బాధితులు ఒక్కరి మొహంలోనూ కళలేదు అని చంద్రబాబు స్వయంగా అంగీకరించాడు. ఈ ప్రభుత్వం నాయకుల మధ్య, మంత్రుల మధ్య, ముఖ్యమంత్రి మధ్య జరిగిన సంభాషణ బట్టి కూడా మనం ఈ అంశాన్ని అర్థం చేసుకోవచ్చు.
బాధితులు ఒక్కరి మొహంలోనూ కళం లేదని చంద్రబాబు నాదెండ్లతో సెప్టెంబర్ 6న చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. తప్పు నాది కాదు, మంత్రి నారాయణదంటే పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల నారాయణ మీద నెట్టడానికి ప్రయత్నం చేశారు. అంటే ఒకరి మీద బ్లేమ్ గేమ్ అంటారు కదా, ఒకళ్ళ మీద ఒకళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు, లేకపోతే ప్రతిపక్షాల మీద పడటం, లేకపోతే ప్రజలదే తప్పు అని కూడా నమ్మించగల శక్తివంతమైన మీడియా మద్దతు ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నది. ఈరోజు ఎన్ని నిత్యావసర సరుకులు పంపిణీ చేశారని సీఎం అడగా ఇప్పటి వరకు 9,000 మందికి పంపిణీ చేశామని, సాయంత్రానికి 15,000 చేస్తామని పౌర సరఫరా శాఖ కమిషనర్ వీరపాండ్యన్ తెలిపారు. అంటే మనం పెట్టుకున్న 80,000 లక్షల్లో కనీసం 20% కూడా చేయలేదని చంద్రబాబు అడిగారు. యాజ్ ఎ సీజ్ అండ్ వెటరన్ అడ్మినిస్ట్రేటర్ ఆయన అడిగారు. బాగానే ఉంది, అలాంటి దాన్ని మనం తప్పుపట్టడానికి లేదు. మధ్యలో కలగజేసుకున్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల ఈ మొత్తం తప్పును పురపాలక శాఖ మంత్రి నారాయణ మీద తోసేశారు. సరుకుల పంపిణీ కోసం నారాయణ ట్రాక్టర్లను పంపిస్తా అన్నారని, మా రేషన్ వాహనాలు సిద్ధం చేసి సరుకులు పంపిణీ మొదలు పెట్టడంతో ఆలస్యం అయిందన్నారు. సార్, నేను మీకు ఫిర్యాదు చేయటం లేదు, కానీ సరుకుల పంపిణీ నీకు సంబంధం లేదు, నేను మనోజ్ చూసుకుంటామని మంత్రి నారాయణ గురువారం రాత్రి ఫోన్ చేశారని నాదెండ్ల మనోహర్ చంద్రబాబుకు చెప్పారు. ఇలా నాదెండ్ల అసలు విషయాన్ని బహిరంగంగా చెప్పడంతో చంద్రబాబు అవాక్కయ్యారు. వెంటనే వీరపాండ్యన్తో మంత్రులుగా మేము పాలసీలు మాత్రమే ఇస్తాం, వాటిని అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదే అన్నారు. ఏమి చేయాలో అది చేయండి అంటూ వ్యాన్ ఎక్కి వెళ్ళిపోయారు. అంటే చంద్రబాబు నాయుడు అల్టిమేట్గా అధికారుల మీదకి నెట్టేస్తాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. అది వీటిలన్నిటికంటే విచిత్రమైన విషయం ఏంటంటే, ఆయన ఎవరు రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా ఏమన్నారో మనకు తెలిసి చాలామందికి ఇప్పటికే తెలిసింది. 35,000 క్యూసెక్కులు బుడమేరు వరద వస్తుందని మా అధికారులకు ముందే తెలుసు, కానీ వారిని అక్కడి నుంచి ఈ 3 లక్షల మందిని తరలించటం చర్యలు తీసుకోలేదు. 2 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం అసాధ్యం. సురక్షిత ప్రాంతాలకు తరలించడం అసాధ్యమని అందరికీ తెలుసు, కానీ కనీసం వారికి హెచ్చరిక చేసి ఉంటే, లో ఇంటెన్సిటీ హెచ్చరిక అయినా చేసి ఉంటే కొందరైనా జాగ్రత్త తీసుకున్నారు. ఒకేసారి ప్యానిక్ సిట్యుయేషన్ క్రియేట్ చేస్తే అది కూడా ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చు. దానివల్ల ఏంటంటే ప్రభుత్వ యంత్రాంగము నిశ్చేష్టమైపోయింది. అంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతూ అధికార యంత్రాంగాన్ని నిర్వీర్యం చేసేశారు. ఇప్పుడు ఈ బుడమేరు వరద షాక్ తోటి అది నిర్వీర్యమైపోయింది చంద్రబాబు. అంటే ఒక వారం రోజులైనప్పటికీ జరిగి ఇప్పటికి కూడా కాలు చేయకూడదేసుకోలేదు, ప్రజలకు సరైన సహాయం అందించడం లేదు, మళ్ళీ వరద వస్తుందన్న వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ ఏంటంటే హెలికాప్టర్లో తిరగటం, ఆర్మీని రప్పించటం, ఇదంతా ఏంటంటే ఒక గేమ్, ఒక ప్రచార ఆర్భాటం అనమాట. అలాగే ఆయనకు పెనుముప్పు తప్పింది అని. అంటే 3 అడుగుల దూరంలో రైలు వెళ్ళేదానికి 3 అడుగుల దూరంలో Z+ సెక్యూరిటీలో ఉన్న ముఖ్యమంత్రికి ప్రమాదం ఏమిటి, ఆయనకి పెనుముప్పు తప్పడం ఏమిటి, ఇదంతా జనం నవ్వుకుంటారన్న జ్ఞానం కూడా లేకుండా ఈ PR ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు. అంటే నెగిటివిటీ బాగా విపరీతంగా పెరిగిపోతుంది కాబట్టి దాన్ని కొంచెం పాజిటివిటీగా మార్చడానికి, సానుభూతి పెంచడానికి ఇటువంటి PR ట్రిక్స్, పబ్లిక్ రిలేషన్ ట్రిక్స్ చేయటం అనేది నేను నా 50 సంవత్సరాల జర్నలిజం అనుభవంలో ఎన్నో చూశాను. అంటే ఎన్టీ రామారావు గారు చూడండి, బొటకనేలు గాయం చేశారో నా మీద ఎవడో మల్లెల బాబ్జీ హత్యా ప్రయత్నం చేశాడో అని నాటకం నడిపాడు కదా. అలాంటి నాటకాలను నడపడానికి PR ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు కొంతమంది చేస్తుంటారు. తర్వాత మల్లెల బాబ్జీ ఏమయ్యాడో తెలుసు మనకి. ఆయన ఆత్మహత్య చేసుకున్నాడా, హత్య చేసుకున్నాడా, విజయవాడ లాడ్జిలో చచ్చిపోయాడు, ఆయనకి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు, ఇవన్నీ చరిత్ర మళ్ళీ చెప్పుకోవడం అసహ్యంగా ఉంటుంది. ఓకే, దిస్ గేమ్ విల్ గో ఆన్. ఈ ప్రభుత్వం ఉన్నంతకాలం ఇటువంటి గేమే నడిపిస్తుంది. ప్రజలకి అసలు సహాయం అందదు. ప్రజలను అంటే సఫరింగ్ ప్రజలను ఆదుకునే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదు అని చెప్పవచ్చు. వారం రోజులైనా ఇంకా కాలు చెయ్యి కూడా తీసుకోలేకపోవడం ఏమిటి, సహాయం అందలేకపోవడం, ఓన్లీ 20%. ఆయన ఒప్పుకుంటున్నాడు కదా, 20% వారికి సహాయం అందడం ఏమిటి. తర్వాత ఈ కొన్ని రోజులు పోయాక విపరీతమైన ప్రచారం చేసి అంత అద్భుతంగా చేశారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము కరోనా వచ్చినప్పుడు సడన్ డెసిషన్ తీసుకుని లక్షలాది మంది కాలినడకన, తిండి నీళ్లు లేక ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు. కానీ చివరికి అంతా వైట్ వాష్ చేసేసి అద్భుతంగా చేశాడు.
అది పాలనాదక్షుల చేయాల్సిన పని కాదు. ఆలోచించి నిర్ణయం చేయాలి, సరైన సమయంలో నిర్ణయాలు చేయాలి. అటువంటి శక్తి చంద్రబాబుకి లేకున్నా ఉన్నట్టు భ్రమింపజేస్తున్నారు. ఎవరి విశ్వాసాలు వారివి, ఎవరి నమ్మకాలు వారివి, ఎవరి అభిమానాలు వారివి. వారిని మనం తప్పుపట్టలేం.